వెల్కమ్ టు జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 167 గజాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో 30x50, 30 వెడల్పు 50 పొడవు గల G+1 హౌస్ మనం చూస్తోంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, చాలా బాగుంటుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇదంతా 30 ఫీట్ రోడ్లు. అందరూ వచ్చి ఉంటున్నారు దీంట్లో. చూడండి, అందరూ వచ్చి ఉంటున్నారు. ఇది ఈసీఐఎల్కి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఈసీఐఎల్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అన్ని G+1లు. ఇందులో మనం ఇప్పుడు ఈ G+1 వెస్ట్ ఫేస్ చూద్దాం ఒకసారి. చాలా బాగుంటుంది. ఇది మొత్తం 4 BHK. ఇది 4 BHK గేటెడ్ కమ్యూనిటీ. ఈసీఎల్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 2800 ఎస్ఎఫ్టీ వస్తుంది. టోటల్గా మనకి కింద పైన కలిపి ఒక 2800 ఎస్ఎఫ్టీ వస్తుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ వస్తాయి. ఒకసారి లోపలికి వెళ్దాము. 30 వెడల్పు, పొడవు 50, 167 గజాలు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. 16x16 ఉంటుంది. వెడల్పు 16, పొడవు 16 కార్ పార్కింగ్ ఏరియా. లెఫ్ట్లో ఒక 4 అడుగులు గల్లీ. లెఫ్ట్లో 4 అడుగులు గల్లీ. ఇది స్టెప్స్ ఇచ్చాం పైకి వెళ్ళడానికి. స్టెప్స్, స్టేర్ కేసు. ఇదంతా పోర్టుకో. ఈ రైట్ సైడ్ స్టెప్స్ గ్రానైట్స్ వేసాము దీనికి. ఈ స్టెప్స్ కింద మనం వాష్ ఏరియా ఇచ్చాము. చూడండి, ఇది వాష్ ఏరియా. మెయిన్ డోర్లోంచి లోపలికి వెళ్దాం ఒకసారి. మెయిన్ డోర్ ఇది. మెయిన్ డోర్ అంతా టేక్ వుడ్తో చేయించాము. మెయిన్ డోరు టైల్స్ చూడండి. టైల్స్ కూడా మంచి కాస్ట్లీ టైల్స్ వేసాము. ఇల్లు చాలా బాగుంటుంది. చూడండి టైల్స్ ఎంత బాగుంటాయో. బ్యూటిఫుల్గా ఉంటుంది టైల్స్. 100% వాస్తుతో కట్టిన ఇల్లు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్తో కూడుకున్న ఏరియా ఇది. చాలా క్లాస్గా ఉంటుంది ఏరియా. సరే లోపలికి వెళ్ళి చూద్దాం మనం దీన్ని. ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఇది. హాలు. ఈ హాల్ వచ్చి 19 పొడవు, వెడల్పు 14 ఉంటుంది. 19x14. ఇదంతా హాలు. హాల్లో ఆర్చి ఇచ్చాం మంచిగా. పైన ఫాల్ సీలింగు. రైట్ సైడ్ తిరిగితే మనకి మాస్టర్ బెడ్రూమ్. కలర్స్ కూడా లైట్గా కలర్స్ వేశారు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. 14x13 ఉంటుంది. 14x13. ఇదంతా మనకి అటాచ్డ్ టాయిలెట్. ఇదేమో కామన్ టాయిలెట్. ఇది కామన్ టాయిలెట్. ఇదేమో కిడ్స్ బెడ్రూమ్.
ఇది కూడా 12x11 కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. 12x11 పెయింట్ వర్క్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇదంతా హాల్లోకి వచ్చాం. మళ్ళీ ఇదంతా హాలు. ఈ హాల్లో నుంచి మళ్ళీ మనం డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాము. ఇది డైనింగ్ హాల్. ఇదేమో పూజ గది. ఇది పూజ గది. ఇదేమో ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్. వెనకాల 3 అడుగులు గల్లీ, 4 అడుగులు గల్లీ వెనకాల. ఈశాన్యంలో బోర్ ఇచ్చాము. చుట్టూ తిరగడానికి గల్లీ. ఇదంతా హాలు. హాల్లోంచి మళ్ళీ పైకి వెళ్తున్నాము ఒకసారి. G+1 చాలా బాగుంటుంది ఇది. ఇదంతా పార్కింగ్ ఏరియా. టోటల్గా పార్కింగ్ ఏరియా. బాల్కనీ ఇది పైన బాల్కనీ. బాల్కనీలో ఇక్కడ స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇంటి ముందు అన్ని ఇల్లు. ఇదంతా బాల్కనీ పైన. పక్కన ఒక 3 అడుగులు గల్లీ. అంతా గ్రానైట్స్ వేసాం పైన. టోటల్గా గ్రానైట్స్ వేశారు పైన. ఈ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తే హాల్ మళ్ళీ 19 పొడవు, వెడల్పు 14 ఉంటుంది హాలు. చూడండి ఇదంతా హాల్. అంత హాలు సూపర్గా ఉంటుంది. ఈసీఎల్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది హౌస్. చూడండి. మళ్ళీ రైట్ సైడ్కి వెళ్తే మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్. ఇదేమో కిడ్స్ బెడ్రూమ్ ఆపోజిట్లో. ఇది కూడా 11x12 ఉంటుంది కిడ్స్ బెడ్రూమ్. ఈ రెండింటి మధ్యలో కామన్ టాయిలెట్ ఇచ్చాము. ఇది కామన్ టాయిలెట్. మళ్ళీ హాల్లో నుంచి మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము. ఇదంతా డైనింగ్ హాల్. ఇది నార్త్కు డోర్ ఇచ్చాము డైనింగ్ హాల్లో. మళ్ళీ ఇది 3వ బెడ్రూమ్. పైన 3 బెడ్రూములు, కింద 2, పైన 3, మొత్తం 5 BHK. ఇది 3వ బెడ్రూమ్. టోటల్గా పైన 3 బెడ్రూములు, కింద 1 బెడ్రూమ్. ఈ 3వ బెడ్రూమ్ పక్కన ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చాము. చూడండి మంచి టైల్స్ వేసాము. పక్కన పూజ గది. వెనకాల గల్లీ. వాష్ ఏరియా వచ్చింది. ఇది చుట్టూ గల్లీ ఇచ్చాము. మళ్ళీ హాల్లోకి వచ్చాము మనం. హాలు. ఇదంతా హాలు. చుట్టూ కాలనీ, చుట్టూ ఇల్లు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఇది బాల్కనీ వస్తుంది ఇంటి ముందు. చాలా బాగుంటుంది ఏరియా. ఈసీఎల్కి 5 కిలోమీటర్స్ దూరంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. దీని కాస్ట్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.